ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఎప్పట్లాగే ఒక్క మాట, మన ఈ శక్తిపీఠంలో, మన క్షేత్రంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, అదే రోజు శనీశ్వరుని జయంతి కూడా. శనీశ్వరుని జయంతి రోజు శని దోష పరిహార నివారణ కోసం చాలామంది మరి జీవితంలో బాగా వెనకబడిపోవటం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళకపోవటం, అలాగే పిల్లలు కూడా ఎక్కువగా బద్ధకానికి గురవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వివాహ సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారందరూ కూడా పరోక్షంగానైనా సరే ఆ రోజు మీరు మనం నిర్వహించేటువంటి శని భైరవ రక్ష పాశుపత హోమం, శని భైరవ రక్ష పాశుపత హోమంలో పరోక్షంగా మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ హోమంలో పాల్గొనే వారికి గోత్రనామాలు చదివినటువంటి వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా పోస్టల్లో మీ ఇంటికి చేరుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, శని భైరవ రక్షా హోమం అని. శని భైరవ రక్షా పాశుపత హోమం అని మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈ శనీశ్వర జయంతి రోజు మీ ఇంట్లో కూడా ఏ పరిహారం చేసుకోవాలో మీకుగా మీరే నేను వీడియో చేయటం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే మన దేవాలయం దగ్గర, అంటే మన క్షేత్రంలో కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో అది కూడా చెప్పాను. అది కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ పరిహారం కూడా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆశీర్వచనం వస్తుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. మరొకరికి ఉపకారం చేయడం ద్వారా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. కుంభరాశి మే 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది? సూచనలు, సలహాలు. ఈ కుంభరాశి వారికి సమ్మర్ అంతా చాలా హాట్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారు. చాలా పొరపాటు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అంతేగాని ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయి, ఊగిపోయి, ఆవేశంలో అది కాదు ఇది నేను ఎలా చేసేస్తాను అనేటువంటి మాటలు మాట్లాడకండి. కాస్త ఆలోచించి నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఏదైనా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఎంతవరకు ఒక్కొక్క మెట్టు నిర్మించి మీరు ఒక స్థాయికి ఎదుగుతూ ఉంటారు చూసారా, అలాంటి వారైతే ఒక్కొక్క మెట్టు కిందకి వచ్చేసే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మీ సామ్రాజ్యం కుప్పకూలిపోయే ప్రమాదం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే కొన్ని పనులు ఏదైనా సాంకేతిక లోపాల వలన వాయిదా పడతాయి. అయితే ఆ పనులు వాయిదా పడటం కూడా ఒకందుకు మీకు మంచే జరుగుతుంది. మనకు తెలుసు కదా, మన వెబ్సైట్లు ఇవన్నీ ఎలా ఉంటాయో. ఒక్కొక్కసారి అవన్నీ డిలే అవ్వటం కొన్ని పనులు. అయితే ఒక్కొక్కసారి నిదానమే ప్రధానం అన్నారు. అలా ఆ నిదానం కూడా కాస్త మీకు మంచిగా జరిగేటువంటి సూచనే ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, కొత్తగా ఒక ప్రాజెక్టు చేయాలి, కొత్తగా ఒక పని చేయాలి, ఎవడో వచ్చి మీకు ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎలా ఆ ప్రాజెక్ట్ని ఒక స్వర్గం ధామంలా చూపించి అందులో ఒక నిధుల గని వచ్చేటట్టుగా మీకు చూపిస్తాడు. అదంతా నేనే చేస్తాను, మీరు ఏమీ అక్కర్లేదు,
మీరు పైసలు పెట్టండి అని చెప్తాడు. పాపం మీరు వాటి ట్రాప్లో పడ్డారా అయిపోయినట్లే. ఏదైనా మీరు కూడా అది విని ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో దానికి సంబంధించి మీరు వేరే ఒపీనియన్స్ తీసుకోవటం, అది ఒకవేళ వాడు సైడ్ అయిపోతే మీరు చేయగలరా, దాన్ని టేకప్ చేయగలరా, ఇలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. అలాగే మీకు కొంతమంది ఆత్మీయులు ఉంటారు. అలాంటి వారు మీకు ఆపద సమయంలో కూడా మీకు అండగా నిలిచేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. అలాగే చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చేయటం, ఏ విషయాన్ని ఎప్పుడు ఏది చేయాలో అది చేయకపోవటం, ఇలాంటివి కూడా ఇబ్బంది సూచనలు ఉన్నాయి. అందువలన ఎప్పటి పని అప్పుడే కంప్లీట్ చేసుకోండి. దీనివలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఇక ఆర్థిక పరిస్థితులు అయితే కాస్త కంట్రోల్లోనే ఉంటుంది. అది మాత్రం ఆర్థిక పరంగా చెప్పాలి అంటే కొంత ఊరటనైతే మీకు ఇస్తుంది. ఇక వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవరైనా సరే సెకండ్స్ ఇచ్చి కొత్తది తీసుకోవటం ఇలా పర్వాలేదు. ఇక్కడ ఆ సూచనలు అయితే ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక పని ఉందనుకోండి, ఇతరులకు అప్పచెప్పటం అలాంటివి చేయకండి. వారు సరిగ్గా చేయలేదనుకోండి, మరలా ఆ పని మీరే చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొంత సమయం కూడా వృధా అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా ముందుకు సాగుతాయి. ఎవరైనా గృహాలు కట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా సరే తప్పకుండా ఒక మంచి అడుగు ముందుకు వేస్తారు. అలాగే కోర్టు సమస్యలు ఉన్నవారికి కూడా ఏదైనా జడ్జిమెంట్లు ఉన్నట్లయితే మీకు సానుకూలంగా వచ్చే సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బ్యాంకు రుణాలు పొందుతారు. కాకపోతే ప్రైవేట్ ఫైనాన్స్లు ఏవైనా మీరు తీసుకున్నట్లయితే వాటి ఒత్తిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. ఇక నిరుద్యోగులకు మీరు ఉద్యోగ అవకాశాల కోసం గట్టిగా శ్రమించాలి. అలాగే మీరు కోరుకున్న ఉద్యోగం కోసం వెయిట్ చేయకుండా వచ్చిన అవకాశాలను కూడా అందుకోవాలి. అంతే తప్ప నేను ఈ ఉద్యోగమే చేస్తాను, ఈ కంపెనీలోనే చేస్తాను, ఇంకెక్కడా చేయను, ఇలాంటి మాటలన్నీ పక్కన పెట్టేసి వచ్చిన అవకాశాలని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే రాజకీయ నాయకులకైతే మీకు కొన్ని చిక్కులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మీతో ఉన్నవారే ప్రపంచాన్ని అంటే మీకు ఒక రకమైనటువంటి ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి ఆ వలయంలో పడి మీరు చిక్కుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఫేస్ చేసేటువంటి పరిస్థితులు ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకు ఏదైనా ఒక అదనపు బాధ్యత మీకు అప్పగించినా దాన్ని సమర్థవంతంగా కూడా చేసే పరిస్థితి ఉంది. అలాగే ఏదైనా బదిలీ అవకాశాలు ఉంటే మీరు కోరుకున్న చోటకి బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకైతే స్వల్ప లాభాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారంలో కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారంలో ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న ఒక ఉదాహరణకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టి బాగుంది అంటే మరొకటి వచ్చి తయారైపోతాడు ఆ పక్కన. అలాంటి దౌర్భాగ్యకర వాతావరణం ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి అది మీరు కూడా ఎదుర్కొనే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కొంత ఓపిక పట్టాలి. కొత్తవాడు చాలా ఆవేశంలో ఉన్నా సరే మీరు తొందరపడకుండా నిదానంగా వెళ్ళినట్లయితే మరలా మీ వ్యాపారాలు మీకు పుంజుకుంటాయి. అలాగే ఇప్పుడు నూతన పెట్టుబడులు ఏమైనా పెట్టాలి అనుకుంటే కాస్త ఆగండి. తప్పదు అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని కూడా చూపించుకోండి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే తప్పుడు పత్రాలపై మీతో సంతకాలు పెట్టించుకొని ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా ఉంటాయి. అందువల్ల ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాయింట్ బిజినెస్ చేసేటప్పుడు 1-2 సార్లు పరిశీలించుకొని ఇవి యథార్థమా కాదా అని నిర్ధారించుకొని అప్పుడు మీరు సైన్ చేయండి. ఇక షేర్ మార్కెట్ చూసినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కే బాగుంది. కళాకారులు, టీవీ, సినీ, ఇతర స్టేజ్ ఆర్టిస్టులకి అందరికీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకైతే కష్టే ఫలే అంతే. ఇక ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎక్కువగా ఎసిడిటీ సమస్య కనిపిస్తూ ఉంది. దీంతో చాలా బాధ అయితే ఉంటుంది. జీర్ణశక్తికి సంబంధించి అంటే ముఖ్యంగా పొట్టకు సంబంధించి వేళకు ఆహారం తీసుకోవటం, ఎక్కువగా వాటర్ తాగండి, డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. అలాగే విద్యార్థులు చదువు మీద చాలా ఫోకస్ చేయాలి. ఎవరు పోటీ పరీక్షలు ఎందుకు ఎంసెట్ ఉన్నా లేకపోతే ఏ సెట్ ఉన్నా సరే మీరు చక్కగా కాన్సన్ట్రేటివ్గా చదివినట్లయితే మీకు
మంచి ర్యాంక్స్ అయితే వస్తాయి. ప్రేమికులకు ఎందుకో మీకు ఎడబాటు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 19, 28, 31. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 16, 17, 24, 26. మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం కూడా ఉదయం ప్రదోష వేళలో 18 సార్లు పఠించండి. అద్భుతమైనటువంటి మీకు ఫలితాలు ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి ఈ శనీశ్వరుని యొక్క జయంతి మనకి రేపు అమావాస్య నాడు జరుగుతుంది, మే 16. తప్పకుండా మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.